హాయ్ అండి. ఈ తినే ఉసిరికాయలు, ఈ కాయలతో మనం పచ్చడి పట్టుకోవచ్చండి ఆవకాయ కింద. అలాగే జామ్ చేసుకోవచ్చండి. మనం ఎక్కువగా ఉప్పు కారం వేసుకుని తింటమే తెలుసు. ఈరోజు ఆవకాయ కింద పడతానండి. ఈ కాయల్ని ముందు కడుక్కొని శుభ్రంగా ఆరబెట్టుకున్నానండి. ఇప్పుడు పచ్చడి రెడీ చేసుకుందాం. కాయనండి ఇలాగా 3 పక్కలన ఘాటు కింద పెట్టుకుందామండి. పెట్టుకుంటే పులుపు బాగా దిగుద్ది. అలాగ కాయలన్నిటికి చేసుకుందాం, రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు పచ్చడి కలిపేసుకుందామండి. చక్కగా ఇదిగోండి ఘాట్లు పెట్టుకున్నాను ఉసిరికాయలకి. కావాల్సినవన్నీ ఉప్పు, కారం, ఆవపిండి, మెంతులు అండి, ఆయిల్ అండి, ఎల్లుల్లిపాయ పేస్ట్ చేసుకున్నా. ముందుగా కప్పుడు కారం వేసేసుకుంటున్నాం. బౌల్లో కలుపుకుందాం. పడద్దండి కారం వేసేసుకుందాం. ఆవాలండి 2 స్పూన్లు, స్పూనుడు మెంతులండి వేపుకొని పొడి చేసుకున్నా ఇది. అలాగే సాల్ట్ అండి చూసుకుని వేసుకుందాం సరిపడా. ఎక్కువైతే మనం ఏం చేయలేమండి, తక్కువైతే కలుపుకోవచ్చు. మెంతులండి పచ్చివి వేపినయే 1 స్పూనుడు. ఇప్పుడు ఆయిల్ అండి పచ్చి ఆయిలే పోసేసుకుందాం. ఒకసారి కలిపేసుకుందాం. పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఆవకాయ పచ్చడి లాగానే ఉసిరికాయ పచ్చడి. మా పిల్లలు 3వ సంవత్సరం అప్పుడే తిన్నారు. ఇప్పటికీ ఆ ఫ్లేవర్ మర్చిపోలేరు. ఉసిరికాయలన్నీ ఇందులో వేసేసుకుందామండి. ఎల్లుల్లిపాయ కూడా వేసుకున్నాం కదా, వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాం. జ్యూసీగా అయిపోద్దండి తెల్లారికే. పచ్చడి చాలా బాగుంటుంది. ఆవకాయ పచ్చడినే మరిపిస్తుందండి ఈ పచ్చడి. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే ఒకసారి నా వీడియో చూశాక అన్నీ కలిపేసుకుని రేపు పొద్దున్నకి అసలు జ్యూసీగా రేపే తినేయచ్చండి. ఇది అంత బాగుంటుంది. కలిపేసుకున్నానండి పచ్చడిని. రేపు చూద్దాం. చక్కగా ఊరిపోయి ఉంటుంది. మన టేస్టీ చిన్న ఉసిరికాయ పచ్చడి అండి. ఈ పులుపు అంతా లాక్కుని జ్యూసీగా అయిపోద్దండి. మూత పెట్టేసుకుందాం. పచ్చడి చూద్దామండి. చూసారా నన్ను కలిపింది. చక్క నూనె కూడా బాగా తేలిందండి. ఒకసారి కలిపి చూద్దాం. ఈరోజు మా పిల్లలు ఆల్రెడీ తినేసారండి వేసుకొని. పచ్చడి అంటే మా పిల్లలకి చాలా ఇష్టం. ఆయిల్ కూడా సరిపోయిందండి, సరిపడగా ఉంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలాగుందో నాకు కామెంట్ చేయండి. చిన్న ఉసిరికాయలతో ఆవకాయ పచ్చడి రెడీ అండి.